వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు తాడిపత్రిలో మనం ఉన్నాము. రాయలసీమ జిల్లాలోనే ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం తాడిపత్రి. ఒకప్పటి ఫ్యాక్షన్ కిల్లాగా పేరొందినటువంటి తాడిపత్రిలో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల వేడికిన తరంలో తాడిపత్రిలో కూడా ప్రధాన పార్టీల నేతలందరూ కూడా కథన రంగంలో ఇప్పటికే దిగారు. రాజకీయాలు రసవతరంగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనం తాడిపత్రిలో ఉన్నాము. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే క్యాంపెయిన్ ఏ రకంగా జరుగుతుంది, ఇప్పటికే చాలామంది టికెట్ల గొడవతో టెన్షన్ పడుతున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మాత్రం తాపీగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. పెద్దారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, టికెట్ల కోసం టెన్షన్ పడుతున్న పరిస్థితి. తాడేపల్లి నుంచి ఎప్పుడు ఓ మెసేజ్ వస్తుంది ఏంటని ఇటువంటి తరుణంలో పెద్దారెడ్డి తనకేమి సంబంధం లేదన్నట్టు క్యాంపెయిన్ కొనసాగిస్తున్నాడు. విపరీతంగా నియోజకవర్గంలో తిరుగుతున్న పరిస్థితి ఏంటి? ధీమా ఏంటి అసలు? ధీమా అంటే ఏం కాదు, కానీ నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండడం ఒకటి. రెండోది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన గడప గడప కార్యక్రమాలకు అయితేమి, వచ్చిన నవరత్నాలు పథకాల గురించి కానీ ప్రజల్లో చురుగ్గా మేము తీసుకుపోవడం జరుగుతుంది. దీని అన్ని బేసిక్ గుడక ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సర్వేలలో కానీ ఇంకోటి కానీ నేను బాగుండా అనే ఆలోచన నాలో ఉంది. అందువలన నేను కష్టపడి ఈ కాన్ఫరెన్స్లో మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండాకు పాతాలనే ఉద్దేశంతో నేను తిరుగుతాను. ఒకవేళ సీఎం గారు నన్ను పిలిచి, ఇంతవరకు నేను 2-3 సార్లు ఇది జరిగేటప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్కి పోయినా, అక్కడ ఎలాంటి నన్ను పిలవడం జరగడం లేదు, కనీసం దీని గురించి చర్చించడం కూడా జరగలేదు. అందువల్ల నేనే అభ్యర్థి అనే ఒక ధీమా, నాకున్నటువంటి వ్యక్తిగతంగా పరిచయాలతో కానీ ఇంకోటితో కానీ ఆ ధీమాతోనే నేను ఈ కాన్ఫరెన్స్లో పనిచేస్తాను. అంటే ఇప్పటికే దాదాపు గడప గడప కార్యక్రమం కావచ్చు, చాలా ప్రభుత్వ పథకాల్లో విపరీతంగా గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి. కొన్ని రోజులుగా మీరు మీ కుటుంబం కూడా రోజు ఒక ప్రచార క్యాంపెయిన్ లాగా తాడిపత్రిలో తిరుగుతున్న పరిస్థితి. ఎట్లా ఉంది స్పందన? నేను ఈరోజు కాదు, దాదాపు 1 ఇయర్ నుండి పాదయాత్రలు చేయడం కానీ గడప గడప కార్యక్రమం కానీ నేనే కాదు, నా కుటుంబ సభ్యులు. ఒకవేళ ఈరోజు నేను ఎక్కడైనా క్యాంప్ అయినా కూడా నా కొడుకులలో ఏదో ఒక కొడుకు టౌన్లో కానీ బయట గ్రామంలో ప్రజలతో అందుబాటులో ఉంటాం. ఏ రోజు కూడా కాన్ఫరెన్స్ వదిలి బయటకు పోయే పరిస్థితి చాలా తక్కువ. ఈవెన్ ఎందుకు ఈ పరిస్థితుల్లో మేము ఇక్కడ చేయాల్సి వస్తుందంటే, గతంలో మా నాయకుడు మమ్మల్ని నమ్మి ఇక్కడ టికెట్ ఇవ్వడము, ఇక్కడ విజయం సాధించడము, మళ్ళా తిరిగి విజయం సాధించే దానికోసము నాయకుని యొక్క నమ్మకాన్ని నిలబెట్టాలనే ఒక ఆలోచన, ప్రజలకు అందుబాటులో ఉంటే ఎవరినైనా కానీ ఓడించగలమనే ధీమా కూడా మాలో ఉంది. ఎందుకు ఇక్కడ ప్రజల్లో మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ముఖ్యమైనది. గత 30 సంవత్సరాలలో జేసీ సోదరులు ప్రభాకర్ రెడ్డి కావచ్చు, దివాకర్ రెడ్డి కావచ్చు, మాకు ఇక్కడ ఎవరు ఎదురు లేదు అనే భావంతో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి లీడర్లను కానీ ప్రజలను కానీ చులకన భావంతో చూసేవాళ్ళు. నేను వచ్చిన తర్వాతనే వాళ్ళకు కొద్దో వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకు గౌరవం దక్కుతుంది. ఇంతకుముందు సింగిల్ చైర్ పాలసీ, వాళ్ళ దగ్గర కూర్చోవాల, ఎంత లీడర్ అయినా కానీ చుట్టూ నిలబడుకొని మాట్లాడాలి. ఆ పరిస్థితి నుండి ఈరోజు నేనైతే గర్విస్తాను. నేను వచ్చిన తర్వాత వీళ్లకు అంతో ఇంతో ప్రజల్లోకి పోయే పరిస్థితి తీసుకొచ్చిన అనేది నాకైతే తృప్తిగా ఉంది. అంటే వేరే లీడర్లు ఉండింటే వాళ్ళకి ఈ పరిస్థితి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే పదవి ఉన్నప్పటి నుండి ప్రజలలో నేను ఎంత కష్టపడి తిరిగి వాళ్ళ యొక్క అభిమానాన్ని చురుగొన్నానో, అదే విధంగానే జేసీ సోదరుల మార్పు కూడా అదే విధంగా తీసుకొచ్చిన. నేను దానికి చాలా సంతోషిస్తాను. గెలుపు ఓటముల గురించి ఎట్లనున్నా కూడా ప్రజలతో ఏ విధంగా ఉండాలా, ప్రజల్లో తిరగల్లా, ప్రజలు లేని నేను లేను అనే పరిస్థితికి జేసీ కుటుంబానికి తీసుకొచ్చిన. ప్రొద్దున లేస్తే వాళ్ళు కూడా డోర్ టు డోర్ తిరిగే పరిస్థితికి వచ్చినారు. పాపం ఏం చేస్తామంటే ఇంటింటికి అడిగి పోయి అడగలేని పరిస్థితికి ఉన్నారు. అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, అంటే మేము ఏందో దొరల మాదిరి ఉన్నాము, ఈరోజు అడగలేదు. ఊరికి బజార్ ఇంటికి పోయి ఒక నమస్కారమో ఎవరన్నా బయట మాట్లాడడం తప్ప డోర్ టు డోర్ తిరగలేకున్నాడు.
ఇంకోటి ఏమంటే ఈ బస్సు యాత్ర పెట్టినాడు. ఈ బస్సు యాత్ర కాన్సెప్ట్ ఏమో అతనిది ఎవరికి అర్థం కావాలి. అట్లా మీడియా వాళ్ళకి చెప్పడం లేదు, అట్లా ప్రజలకు చెప్పడం లేదు. ఆ వారు దిగుతారు, ఎవరైనా రోడ్లో ఉంటే మాట్లాడడం, మళ్ళీ ఈ వారం ఊరు చివరికి వచ్చి ఎక్కిపోవడం. అంటే ఏ ఆలోచనలో తిరుగుతాడో ఏమో. లాస్ట్కు ఎండింగ్ రోజు కూడా పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టకపోతున్నాడు. ప్రెస్ మీట్లు పెట్టడం, క్లోజ్ చేయడం. ఏది ఏమైనా కూడా తాడిపత్రి నియోజకవర్గంలో ఒక వాతావరణం అయితే తీసుకురాగలిగినాం, ప్రశాంత వాతావరణం తీసుకురాగలిగినాం. స్వేచ్ఛగా ఎవరైనా కానీ ఏ అధికారుల దగ్గరకైనా పోవాలనేది ఒక నిబంధనతో కూడినటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే దానివల్ల వాళ్ళు కూడా దగ్గర అధికారులకు పోయి మాట్లాడేదానికి జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, రకరకాల అధికారులందరూ కూడా గ్రామంలోకి పోయి వాళ్ళు ప్రజలతో ఉండేదానివల్ల వాళ్ళకు కూడా స్వేచ్ఛ అనేది ఈ కాన్ఫరెన్స్లో కలిగింది. గతంలో ఎప్పుడైనా కానీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎవరైనా స్వేచ్ఛగా ఉండొచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, స్వేచ్ఛగా అధికారులు.